ఇంకా ఇతరులు వాళ్ళ వాళ్ళ పేర్లున్నాయి. ఇవన్నీ ఈ దేహానికి ఉన్నటువంటి పేర్లే. మనం అనుకుంటాము, నేను కలెక్టర్‌ని, నేను టీచర్‌ని, నేను దొరని, నేను ఎమ్మెల్యేని. అసలెవ్వరు? హ్మ్. పేర్లన్నీ ఎక్కడికెళ్ళొచ్చాయబ్బా! పుట్టిన తర్వాత అక్కడ ఏ పేరుండదే. నీ పేరు ఎప్పుడొస్తుంది? 21 రోజులకి ఈ ప్రాపంచికంగా మేనమామ, మేనత్త, అమ్మమ్మ వీళ్ళందరూ కలిసి, తల్లిదండ్రులు కలిసి ఒక పేరు పెడతారు. అది కూడా అరువు తెచ్చుకున్నదే. నీదంటే ఏం కాదు అనుకుంటారు. బోర్డ్‌ల పైన పేర్లు పెట్టుకుంటారు. పెద్ద పెద్ద పేర్లు. ఫలానా ఇది, ఫలానా అది. అది కూడా నీవు కాదు. వచ్చేటప్పుడు ఎలా వచ్చావు? గుడ్డలు కూడా లేవు. ఏమీ లేదు. ఏమీ లేని నీవు, ఇవన్నీ నాదే, ఇవన్నీ నాదే అంటావు. చివరికి అలాగే వెళ్తావు. అన్నీ వదిలేసి వెళ్తావు. ఇక్కడ దేహ సంబంధమైనటువంటి ప్రపంచంలో ఉన్నాం మనం. ఎప్పుడు కూడా వ్యక్తి ఏం చేస్తాడంటే, తమోగుణం నుంచి రజోగుణంనకు ఎదుగుతాడు. ఆ తర్వాతనే తను సత్వగుణానికి వెళ్తాడు. ఈ తమోగుణంలో ఎప్పుడు చీకటిగా ఉంటుంది. అంటే తనకు అజ్ఞానంలో ఉంటాడు. ఎప్పుడైతే రజోగుణంకొస్తాడో అప్పుడు నేను ఫలానా, నేను ఫలానా అని జెప్పేసి చెప్పుకుంటారు. ఒక యూనివర్సిటీకి ఛాన్సలర్‌ని నేను, ఒక ఎమ్మెల్యేని, ఒక అది అని జెప్పేసి తన యొక్క ప్రత్యేకతను కోరుకుంటారు. ఆ తర్వాత తెలుస్తది ఇవన్నీ మధ్యలో వచ్చినయే. అప్పుడు నేనెవరు, నేను శరీరం కాదు అని ఆత్మను అని తెలుసుకోవడం ఎలాగంటే, ధ్యానం బాగా చేస్తుంటే, ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉంటే, మరి శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి? ఇది కూడా పాయింట్ అసలు. అందరూ చెప్తారు శ్వాస మీద ధ్యాస పెట్టాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎలా పెట్టాలి? మనకు తెలుసు టేబుల్ మీద పెన్ను పెట్టమంటే పెడతాం. ఇంకొక దాని మీద ఇంకొకటి పెట్టమంటే పెడతాం. మరి శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి? ఇది తెలుసుకోవాలి ఫస్ట్. మనకి ఈ నాసికా రంధ్రాల ద్వారా లోపలికొచ్చే శ్వాస, బయటికొచ్చే శ్వాసని గమనిస్తూ కూర్చోవాలి. మనం నిమిషానికి 12-16 సార్లు శ్వాసిస్తాం. శ్వాసని బాగా గమనిస్తూ ఉండాలి. బయట కళ్ళు తెరిసినప్పుడు ఎన్ని ఆలోచనలొస్తాయో, కళ్ళు మూసుకున్నప్పుడు అంతకంటే ఎక్కువొస్తాయి. ఆ ఆలోచనలు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, ఆలోచన యొక్క తీవ్రత తగ్గి, తగ్గి, తగ్గి చివరికి ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు ఏమి జరుగుతుందంటే, అదే అసలైన జరిగేది. ఈ శరీరం నుండి నీలో నుంచి ఇప్పుడు నేను నాగభూషణం. నేను నాగభూషణమే అనుకుందాం ఇప్పుడు కాసేపు. ఒక నాగభూషణం బయటకెళ్తాడు. ఇది జరగాల. దాన్నే సూక్ష్మ శరీర యానం అంటారు. ఎవరైతే తీవ్ర ధ్యాన సాధన చేస్తారో వాళ్ళందరికి ఇది జరుగుతది. ఇంకా ఏ ధ్యాన సాధన చేయకున్నా చిన్న పిల్లలకు తప్పకుండా జరుగుతది. ఆ సమయంలో వాళ్ళ మైండ్ అంతా కూడా ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఎంప్టీగా ఉంటుంది. కానీ ఈ సంసారంలో ఇవన్నీ బాధ్యతలు, బరువులు అన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ నింపుకొని, నింపుకొని వీటిని తీసేసుకోవాలనే మనం ధ్యానం ద్వారా దీన్ని ఖాళీ చేస్తున్నాం. ఎప్పుడైతే ఖాళీ చేస్తామో అప్పుడే మనము ఒకటి తెలుసుకోవాలి. మానవుడంటే ఎవరు? శరీరము, శరీరంలో ఉన్నటువంటి మనస్సు, మనసు లోపల ఉన్నటువంటి ఆత్మ. ఎప్పుడైతే బయట విషయాల వైపు ఉంటామో, అప్పుడు దేహం అని నేను అని ఉంటాం. కానీ వెళ్ళే క్రమంలో అప్పుడు మనసు అడ్డుపడుతుంది. ఎందుకెళ్తున్నావు అక్కడ? ఇక్కడేందంటే మంచి పని చేస్తుంటే చాలామంది అడ్డుపడుతుంటారు. భగవంతుడు నీకేదైనా ఇస్తాననుకుంటే పూజారి అడ్డుపడ్డట్టుగా, ఈ మనసు నీకు రకరకాలుగా అటు వెళ్ళు, ఇటు వెళ్ళు అని చెప్పి డిస్టర్బ్ చేస్తా ఉంటుంది. అంటారు మనసు లేని స్థితి కాదు. మనసుంటుంది. కానీ ఆలోచన లేని స్థితిలో ఉంచాలి. అప్పుడు మనకు దారి దొరుకుతుంది లోపలికి. ఆత్మ వైపు వెళ్ళం. అప్పుడు అలా వెళ్ళినప్పుడు మాత్రమే నీలో ఉన్నటువంటి 7 శరీరాల్లో ఒక శరీరము ఇది ఫిజికల్ బాడీ. లోపల ఉన్నటువంటి ఆస్ట్రల్ బాడీ బయటకెళ్తుంది. బయటకెళ్ళి ఎక్కడెక్కడో చూసి మళ్ళీ ఇక్కడికొస్తుంది. దానికి కనెక్షన్ ఉంటుంది. అదే సిల్వర్ కార్డ్ అంటారు. హ్మ్. ఈ సిల్వర్ కార్డ్ ద్వారా ఎక్కడ వెళ్ళినా సరే మరుక్షణంలో ఇక్కడికి రావచ్చు. అలా వెళ్ళి వచ్చే స్థితులు జరుగుతాయి. ఇది ప్రతి ఒక్కరికి జరుగుతది. అలా అప్పుడు తెలుస్తుంది. అక్కడ బయటికెళ్ళిన తర్వాత అక్కడ నిన్ను నువ్వు చూసుకుంటావు.
నేనిక్కడున్నానేంటి ఇక్కడ పైన? అక్కడ నేనున్నానేంటి? అక్కడున్నది శరీరము, దేహము. ఇక్కడున్నది సూక్ష్మ శరీరం. ఆస్ట్రల్ బాడీ. ఈ ఆస్ట్రల్ బాడీ అనేక చోట్లకి వెళ్తుంది. వెళ్లి తిరిగొస్తుంది. ఇదే నీవు శరీరం కాదు అనడానికి నిదర్శనం. ఇది అందరికి జరుగుతుంది. ఓపిక పట్టాలి. నాకు రాలేదు అని అనుకోవద్దు. ఏ ఆలోచన లేకుండా, ఏమి కోరకుండా కేవలం జీసస్ చెప్పినట్టు నీవు చిన్న పిల్లల స్థాయికి వెళ్ళగలిగితే చిన్న పిల్లలే కొట్టుకుంటారు, మరుక్షణం కలిసిపోతారు. పెద్దవాళ్ళు అలా కాదు. అలా ప్రతీదీ ఎంటనే మర్చిపోగలగాలి. ఆ స్థితిలో ఉంటే గనక తొందరగా ఈ యొక్క ఆలోచన రహిత స్థితి జరిగి, దేహం కాదయ్యా నువ్వు ఆత్మవని తెలుస్తుంది. ఆత్మ ఎక్కడెక్కడికెళ్తుంది, తర్వాత ఏం జరుగుతుందని అప్పుడు జ్ఞానం స్టార్ట్ అయితది. జ్ఞానం అన్నది ఎక్కడో పుస్తకాలలో లేదు. నీ లోపలనే ఉంది జ్ఞానం. నీవెప్పుడైతే సమాధి స్థితికి వస్తావో, నీ నుంచే సమాధానాలు బయటకొస్తాయి.